గ్రీటింగ్ కార్డ్స్ చిన్న చిన్నగా కొనుక్కోకపోయేటల్లా స్కూల్లో ఉన్నప్పుడు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. సో ఈ వ్లాగ్లోనైతే కొన్ని లాస్ట్ ఇయర్ ముచ్చట్లు మాట్లాడేసుకొని 2024 అయితే ఇంకా క్లోజ్ చేద్దాము. అండ్ ఈ న్యూ ఇయర్ కూడా ఈ సంవత్సరం అంతా అందరికీ బాగా జరగాలి, మీరు అనుకున్నవన్నీ జరగాలి అనేసి నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఎందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. సో దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఫస్ట్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా వీడియో ఎండ్ వరకే చూడండి. అండ్ అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా. లాస్ట్ వీక్ ఇన్ 2024. సో 2024లో లాస్ట్ వీక్ అన్నమాట, అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ అనుకోండి. అండ్ నేను 2024 స్టార్టింగ్లో ఏమేమి అనుకున్నాను, ఏం జరిగాయి, ఏం జరగలేదు, సో ఇంకా ప్రాసెసింగ్లో ఏమున్నాయి అనేది నేను ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే ఒక వీక్ అంతా స్టార్ట్ చేసాం అనమాట. ఇది కూడా ఎట్లా అంటే మేము ట్రిప్కి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అంతా క్రిస్మస్ హాలిడేస్లోనే జరిగిందనమాట. అండ్ నేను షార్ట్లో ప్యాన్ కేక్ ఇలా చేస్తాను అని చెప్పాను కదా. సో చాలామంది సో మేము కూడా ఇట్లనే చేస్తాము, అండ్ ఇంకా అందులో ఎగ్ మిక్స్ చేయండి అది ఇది అని అన్నారనమాట. యాక్చువల్గా ఎగ్ మిక్స్ చేస్తే ఏమో నాకు అంత కొంచెం స్మెల్ రాకపోయినా కూడా ఎందుకో నాకు టేస్ట్ నచ్చలేదు అనమాట. సో అందుకే నేను నార్మల్గా అండ్ ఈజీగా పిల్లలకి ఈజీగా తినేలాగా అండ్ హెల్తీగా చేసేస్తాను. సో నేను అది ఆల్రెడీ షేర్ చేశానండి. ఒక్కొక్కసారి ఏమో మంచిగా వస్తుంది, అంటే నేను చేసే ప్రాసెస్లో కాదు, ప్యాన్ ఎఫెక్ట్ ఏమో తెలీదు, నేను ఐరన్ ప్యాన్లో చేస్తాను. సో దాని ఎఫెక్ట్ ఏమో తెలియదు అని ఒక్కొక్కసారి అయితే సూపర్గా వస్తాయి, అంటే తీయడం ఇట్లా మంచిగా తీయొస్తుంది. ఒక్కొక్కసారి ఏమో మొత్తం అతుక్కపోతుంది అనమాట. ఆ రోజు అయితే చిరాకు అనిపిస్తుంది నాకు. సో నిన్న నైట్ సరిగ్గా రాలేదు యాక్చువల్గా. సో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ప్యాన్ కేక్ చేస్తున్నాను. అండ్ ఈరోజు శ్రీయుకి మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో దాని రిజల్ట్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. సో ఈసారి వెళ్తున్నాను. మొన్న లాస్ట్ టైము మిస్ చేశాను, ఎందుకంటే అప్పుడు శ్రీయుకి నాకు హై ఫీవర్ ఉండే, గుర్తుందా ఏమో తెలియదు కానీ టూ మచ్ హై ఫీవర్ ఉండే అనమాట, వైరల్ ఫీవర్ వచ్చి ఉండే. సో ఆ టైంలో నేను వెళ్ళలేదు అనమాట. సో ఈసారి అయితే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ దట్టు లాస్ట్ టైం ఇంకా మంచిగా వచ్చినాయి, ఈసారి కూడా బాగా రాసిందని చెప్పింది. సో చూద్దాం అట్లనే. అండ్ అప్పుడప్పుడు స్కూల్కి అయితే అప్పుడప్పుడు కాదండి, అసలు ప్రతి ఒక్క పేరెంట్ మీటింగ్కి అయితే అటెండ్ కావాలని అయితే నేను అనుకుంటా ఖచ్చితంగా. అసలు పిల్లలు ఇంట్లో ఎట్లుంటారో స్కూల్లో అట్లా ఉండరు, స్కూల్లో ఎట్లుంటారో ఇంట్లో ఉండరు, బయట ఉండరు. చాలా డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి అన్నమాట పిల్లలకి. సో స్కూల్లో ఎట్లుంటుంది, అసలు ఏం చేస్తుంది అనేసి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనైతే చాలా నాటీ గర్ల్. సో లాస్ట్ టైం అయితే అసలు చాలా డిఫరెంట్గా విన్నాను అనమాట టీచర్స్ నుంచి. అసలు అట్లా కాదు, చాలా యాక్టివ్గా ఉంటుంది, మార్నింగ్ ఎంత యాక్టివ్గా ఉంటుందో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ 2 months కంటే ఇప్పటికి చాలా బెటర్గా అయింది. అసలు మనం చెప్పడం కంటే టీచర్లు చెప్పేది వినడం ఇంపార్టెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అంటే మనమేమో కంప్లైంట్లు ఇద్దామని అనుకుంటాము, బట్ దానికంటే వాళ్ళు చెప్పేది వినేదాన్ని బట్టి మన రిటర్న్ క్వశ్చన్స్ ఉంటే బెటర్ ఏమో అని నేను అనుకుంటా. సో అందుకే నేను ఫస్ట్ టీచర్ చెప్పేది వింటా అన్నమాట. అంటే ఫస్ట్ శ్రేయాన్సి గురించి అడుగుతా నేను, దాని తర్వాత నేను చెప్పాలనుకున్నవి ఇంట్లో ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ టైంలో కానీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ ఏంటి కొంచెం వాళ్ళకి ఫియర్ ఉంటుంది కదా, స్టేజ్ ఫియర్లో కానీ, సో వీటి గురించి మాట్లాడతా అన్నమాట. సో ఈసారి అయితే ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడదామని స్టార్ట్ అయ్యాము. ఏంటంటే శ్రీయు బ్యాలెన్స్ చేస్తుంది యాక్చువల్గా, మరీ తగ్గట్లేదు మరీ పెరగట్లేదు. ఈ ఇయర్ అంతా ఆల్మోస్ట్ ఒకటే పర్సంటేజ్లో బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే ఫైన్, మరీ పెరగకపోయినా పర్లేదు, తగ్గొద్దు అని కొన్ని విషయాలు అనిపిస్తుంది కదా, సో అట్లా అనిపించింది. అండ్ ఇక్కడ ఈసారి ఇట్లా యాక్టివిటీస్ పెట్టారండి స్కూల్లో, నాకు బాగా నచ్చింది. పిల్లలు కూడా అసలు
అంటే వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ అనగానే లోపల ఒక భయం ఉంటుంది, చాలామంది పిల్లలకు ఉంటుంది, బట్ బయటకు అది ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. అమ్మో టీచర్ ఏమైనా కంప్లైంట్స్ ఇస్తుందో, మా మమ్మీ వాళ్ళు వెళ్ళి ఏమైనా కంప్లైంట్స్ ఇస్తారో అనేసి ఒక భయం ఉంటుంది కదా. బట్ దాన్ని డైవర్ట్ చేయగానే వెళ్ళగానే అవన్నీ యాక్టివిటీస్ పెట్టారనమాట. మంచిగా అనిపించింది నాకు. సో ఫస్ట్ అయితే నేనైతే ఎప్పుడు టైం కంటే సో 10:30 వరకు క్లోజ్, అంటే 10 వరకు అట్లా వెళ్తాను అనమాట. ముందేం వెళ్ళను, ముందే వెళ్తే చాలా రష్గా ఉంటుంది, అక్కడ అసలు కూర్చోవడానికి కూడా ఉండదు అనమాట. సో అట్లా అంత మార్నింగ్ కూడా వెళ్ళేంత లేవము, ఎందుకంటే సాటర్డేనే పెడతారు కాబట్టి కొంచెం లేట్గా లేస్తాం కదా. సో నేను 10 వరకు అట్లా వెళ్ళినా అనమాట. సో ఫస్ట్ అందరి క్లాస్ టీచర్తో మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్స్ ఉన్న టీచర్స్ అందరితో ఖచ్చితంగా మాట్లాడాలి. నాకు ఈ ఇయరే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, యూకేజీ వరకు ఇట్లా లేకుండే యాక్చువల్గా. సో అందరితో మాట్లాడి నేను చెప్పాల్సింది వాళ్ళు చెప్పింది నేను విని, ఓకే నెక్స్ట్ ఇంకా ఏది బెటర్గా చేంజ్ చేసుకోవాలి అవన్నీ మాట్లాడిన తర్వాత కిందికి వచ్చి అప్పుడు యాక్టివిటీస్ అన్నీ కొన్ని ఆడుకుందనమాట. సో ఇంకా ఏంటి నెక్స్ట్ వాళ్ళ యాక్చువల్గా ఇంకా ఆడుకునేదే, బట్ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారనమాట, హాలిడేస్ ఉంటే 2 days. సో దాని గురించి ఇంకా తొందరగా వచ్చేసినాము. ఇంకా రాగానే ఇంట్లో యాక్టివిటీస్, యాక్చువల్గా ఈ మధ్య శ్రీయు చెస్ నేర్చుకుంటుంది వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర నుంచి, బట్ బెటర్ చాలా బాగా నేర్చుకుంది. అసలు తనకి మొత్తం నిల్ అనమాట, ఏమీ రాదు, అంటే బిగినర్ కూడా కాదు, అసలు ఫ్రెషర్ అనుకోవచ్చు. బట్ వాళ్ళిద్దరు అన్నలు బాగా చెప్పారు. అట్లీస్ట్ ఏ స్టెప్ వేస్తే ఏంటి, ఏది మూవ్ చేస్తే ఏంటి అనేది తనకైతే ఒక ఐడియా వచ్చింది. అది కూడా వాళ్ళే చెప్పారనమాట, పిన్ని తొందర నేర్చేసుకుంది అది అనేసి. ఓకే ఫైన్ కదా అని అనిపించింది, అంటే ఏదో ఒక న్యూ థింగ్ నేర్చుకుంటే బెటరే కదా అని అనిపించింది అనమాట. సో ఇంకా నా విషయానికి వస్తే, అంటే మా ఇద్దరి విషయానికి వస్తే, మేము 2024లో నేనైతే స్పెషల్గా అంటే అనిల్కి మరీ ఇంత ప్రెషర్ అయితే పెట్టను, అంటే ఇవి అనుకుందాం ఇవి చేద్దాము అనేసి జస్ట్ క్యాజువల్గా ఓకే మూవ్ ఆన్ వెళ్ళిపోదాం అట్లా, ఏంది ఏ ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ తీసేసుకోవడం అంటే ఆలోచించుకొని లైఫ్ ఎలా తిరుగుతే అలా తిరుగుదాం అని ఉంటాను. బట్ నేను పర్సనల్గా అనుకున్నవి మాత్రం ఒక 10 ఉన్నాయి, అంటే అందులో మస్ట్గా ఉన్నాయి, ఒకటేమో ఫ్లోలో సరే కుదిరితే చేద్దాం లేకపోతే లేవు అట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను అనుకున్నది ఇన్సూరెన్స్ పాలసీ అండి. మేము అంతకుముందు కొంచెం తక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడినాము. సో అది ఖచ్చితంగా మేము ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే పెంచుకోవాలి అని అంటే దానికి తగ్గట్టు కూడా మనం కట్టాలి కదా. సో అది మేము స్టార్టింగ్లోనే 2024 స్టార్టింగ్లోనే చేసాము. సో అదొక్కటి సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో సెకండ్ థింగ్ ఏంటంటే మనీ సేవ్. ఫస్ట్ అయితే లైన్గా లిస్ట్ చేయకుండా వెళ్ళిపోతాను నేను. సో సెకండ్ మనీ సేవ్ అనుకున్నాము, థర్డ్ హౌస్ అనుకున్నాము, అండ్ ఫోర్త్ శ్రీ కోసం సేవ్ అనుకున్నాము, లేదా అంటే తన ఎడ్యుకేషన్ కోసం కొంచెం మనీ పక్కన పెడదాము అనేసి. అండ్ ఫిఫ్త్ వన్ నేను ఇంకేదైనా న్యూ బిజినెస్ అని అనుకున్నాను. 6th హౌస్ షిఫ్టింగ్, 7th అనిల్తో ట్రావెల్ చేయడం అదే అనుకున్నాను. సో 8th వన్ వచ్చేసి కార్ డ్రైవింగ్, 9th ఎనీ న్యూ ట్రైల్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని అనుకున్నాను. సో 10th వన్ వచ్చేసి 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలి ఈ ఇయర్లో నేను అని అనుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది వీటిలలో ఏవైనాయో ఇవి కాలేదో నాకు తెలిసి ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు కొంచెం తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ వన్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ, మేమైతే అది ఫస్ట్లోనే చేసేసాం అనమాట. సెకండ్ వన్ మనీ సేవ్, సో ఇద్దరం కలిసి ఎంతో కొంత మనీ సేవ్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హౌస్, న్యూ హౌస్. ఇదైతే ఒక కళ, అంటే కళలాగానే మిగిలిపోతుందని అనుకుంటున్నాము. ఏమో అది దానికి ముహూర్తం ఎప్పుడొస్తుందో ఏమో, అట్లీస్ట్ 2024లో అయినా అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా వేద్దామని అనుకున్నా, అంటే తీసుకోకపోయినా కూడా ఫస్ట్లో కొన్ని సర్చ్ చేయడము, అనుకోవడము దాని గురించి మనీ అవైనా ఒక స్టెప్ అయినా వేద్దామని అనుకున్నా, బట్ అది కూడా వేయలేదు అన్నట్టు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీయు కోసం సేవ్ చేయడం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్కి నేనైతే కొంచెం స్టార్ట్ చేసిన అనమాట. ఏదో ఒక విధంగా చిన్నగా చిట్టీలు అట్లా ఉంటాయి కదా, అట్లనైతే స్టార్ట్ చేసిన అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మై ఓన్ బిజినెస్. ఇది ఈ 2024లో అయితే అనుకోలేదు, ఫ్రమ్ లాస్ట్ 1-2 years నుంచి అనుకుంటున్నాను. బట్
యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ఏం అనుకోలేదు, అసలు డిసైడ్ కూడా అవ్వలేదు. సో 6th one హౌస్ షిఫ్టింగ్ అనుకున్నాం, పక్కాగా అనుకున్నాను అయితే ఇదైతే చేసేసిన సమ్మర్లోనే, అంటే లాస్ట్ ఇంకా సమ్మర్లో 2024 సమ్మర్లో. 7th one వచ్చేసి ట్రావెల్ విత్ అనిల్తో ట్రావెల్ చేయాలి అనేది నాకు కోరికలానే మిగిలిపోతుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అంటే హైదరాబాద్ లేకపోతే వేములవాడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి కాదు, ఎక్కడికైనా అదర్ స్టేట్కి వెళ్దాము అనేసి అట్లీస్ట్ ఎండింగ్ వరకైనా వెళ్దాము అని అనుకున్నా. అప్పటి వరకైనా కొంచెం ఇంకా బాగా సెట్ అవుతాడేమో, ఇంకొంచెం బాగా వాక్ చేయగలుగుతాడేమో అనుకున్నా, బట్ అది కూడా కుదరలేదు. సో సాడ్. అదైతే ఏమో ఇంకా అది 2025లోనే అవుతుందో కాదో తెలియదు. అండ్ 8th one వచ్చేసి కార్ డ్రైవింగ్ అండి. ఇదైతే అనుకోని ఇంకేంది ఇంకా 1 year అనుకోండి, గట్టిగా అనుకున్నా అసలు ఇక నెక్స్ట్ మంత్ అని అనుకుంటూ ఇయర్ మొత్తం అయిపోయింది. కార్ డ్రైవింగ్ అయితే అసలు ముహూర్తం అయితే పెట్టినా కానీ నేర్చుకోలేదు. అంటే లైక్ ఒక 2-3 డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి మాట్లాడిన, ఫీ అంతా ఎన్ని డేస్ పడుతుంది, ఎక్కడ ఏంటి ఎట్లా అనేసి. సో అది కూడా అట్లనే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను అవిసె గింజలు ఇది చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ షార్ట్లో షేర్ చేసినాను అనుకుంటా. వీటన్నిటి గురించి అంటే ఈ లాస్ట్ వీక్లో జరిగిన థింగ్స్ అన్నీ కూడా 2025 నెక్స్ట్లో ఏం చేయాలి అనే దాంట్లోనే ఉండే అనమాట. సో అది కూడా నేను షేర్ చేస్తా ఏమేమి అనుకున్నా అనేసి. సో కార్ డ్రైవింగ్కి అట్లా అయిపోయింది అది. సో 9th అంటే నేను న్యూ ట్రయల్ అనుకున్నా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అనుకున్నా, బట్ దానికి నా ఒక్క వాళ్ళనైతే కాదు, ఎవరిదైనా ఒక సపోర్ట్ కావాలి అనేసి. సో అది కూడా అట్లనే అయిపోయింది. అదేంటంటే టు బి కంటిన్యూ, అది ఇంకా నెక్స్ట్ ఇయర్కి అట్లనే కొనసాగుతుంది అన్నమాట. సో 10th one వచ్చేసి యాక్చువల్లీ నేను 2023లోనే అనుకున్నా 1 lakh అవ్వాలి అనేసి, బట్ 50-60 వరకు మంచిగా పెరిగింది సబ్స్క్రైబర్స్. దాని తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది, దాని తర్వాత మళ్ళీ మంచిగా పికప్ అయింది. తర్వాత అట్లా దానివల్ల అట్లా అయిపోయింది. అండ్ దట్టు నేను కూడా బిజినెస్లని అవి అని షూట్స్ అనేసి బాగా డిలే కూడా చేసి ఉండే, బ్లాగ్స్ పెట్టడం అది ఇది. సో దానివల్ల అఫ్కోర్స్ అది నాది కూడా కొంచెం పొరపాటు ఉంది కాబట్టి కాలేకపోయింది. బట్ ఎనీవే 2024 అయితే పక్కా కావాలి అనేసి నా వరకు నేను మస్తుగా ట్రై చేసిన. అండ్ నేను ఎంత ట్రై చేసినా మీరు కూడా అంత సపోర్ట్ చేసిరు, ఎంకరేజ్ చేసిరు. అండ్ మీ మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ మీరు చూసి మెసేజ్ చేయడము, కమెంట్స్ చేయడము, అంటే షేర్ చేయడం వేరే వాళ్ళకి, అట్లా బాగా సపోర్ట్ చేశారు. సో ఫైనల్లీ అసలు అనుకోకుండా కాదు, అనుకోని ప్లేస్లో, సారీ నేను అనుకున్నా 100K అవుతుంది కావాలి అనేసి గట్టిగానే, అనుకోని ప్లేస్లో అసలు ఆ ట్రావెల్లో ఉన్నప్పుడు అట్లా అవుతుంది అని నేను అనుకోలేదు. అంటే ఇట్లా లాస్ట్ వీక్ వరకన్నా అవుతారు అని అనుకున్నాను, దానికంటే ఒక 2 weeks ముందే అయ్యారు అనమాట. చాలా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అసలు 2024లో ఆ చివర్లో నా బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఇంకా అంటే అదే. అంత అసలు ఇంకా చెప్పలేదు, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆనంద బాష్పాలు అసలు మామూలుగా ఆగలేదు నాకైతే, అంత హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ నేనైతే ఇవి అనుకున్నా, అందులో కొన్ని సక్సెస్గా మంచిగా అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని అవుతాయో కావో తెలియదు, కొన్ని కంటిన్యూ అనమాట, టు బి కంటిన్యూ. సో 2025కి అట్లా మూవ్ చేస్తున్నా వాటిని, చూద్దాం అవి కూడా ఎంతవరకు మనకి ఈ సంవత్సరంలో. నేనైతే గట్టిగా ట్రై చేస్తా, ఏదున్నా కూడా నా వరకు నేనైతే 100% హార్డ్ వర్క్ అయితే చేస్తా. సో మిగతా అంతా ఇంకా దేవుడికే వదిలేయాలంతే, తప్పదు. మనకు అసలే ఏందంటారు 99% హార్డ్ వర్క్, 1% లక్. ఆ 1%లో కూడా 0.000.1 ఉంటుంది అనమాట, మనకు పెద్దగా ఏమి ఉండదు. సో అట్లా ఉంటుంది. అండ్ ఈరోజు నా షూట్కి వెళ్తున్నాను అనమాట, ఒక షూట్కి. సో ఇది దగ్గరే కాబట్టి కొంచెం బండి మీదే వెళ్తున్నాను. మామూలుగా అయితే ఆటోకో దూరంగా ఉంటే మరి మెట్రోకో అట్లా వెళ్తా. సో దాని గురించి రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ఈ మధ్య కొంచెం ఇంకా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను. అండ్ ఈ లాస్ట్ వీక్లో చేసినవి కానీ ఫుడ్ అండ్ ఫుడ్ వ్లాగ్స్ అయితే, ఐ మీన్ ఫుడ్ షార్ట్స్ అండి, చాలా బాగా రెస్పాన్స్ వస్తుందన్నమాట. మంచిగా కమెంట్ చేస్తున్నారు, చాలామందికి నచ్చుతున్నాయి అనమాట నేను షార్ట్స్. అండ్ హెల్దీగా మనం ఏమేమి చేసినా హెల్దీగానే చేస్తాం. అండ్ ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను, చూద్దాం. హెయిర్ కేర్ కానీ అండ్ ఇంకా హెల్త్ బెనిఫిట్ కోసం ఇంకొక న్యూ స్టెప్ వేయబోతున్నాను.
అది నేను నెక్స్ట్ ఒక 1 వీక్ అంటే నెక్స్ట్ 2 వీక్స్లో రివీల్ చేస్తాను అనమాట. అంటే హెల్త్ గురించి ఒక మంచి స్టెప్ వేయాలనుకుంటున్నాను. అది కూడా బాగా డిలే అయిపోయింది అనుకోండి, ఎప్పుడో చేయాల్సింది కొంచెం లేట్ అయింది. సో అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను నేను. అండ్ మళ్ళీ 2025 కూడా ఒక లిస్ట్ రాసుకున్నాను, అది కూడా మీ అందరితో ముందే చెప్పాలా లేకపోతే అయిపోయినాక ఇట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందే చెప్తే జరగబోని అంటారు కదా. బట్ నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరూ నా వెల్ విషర్సే కాబట్టి మీరందరూ నేను చెప్తే మీరందరూ దానికి బ్లెస్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతాయి అని అయితే నేను అనుకుంటున్నా. అండ్ షూట్ నుంచి రాగానే లంచ్ చేశాను అనమాట. అండ్ డైలీ ఈవినింగ్ ఒక డ్రై ఫ్రూట్, నేను ఎట్లా దితికా ఆర్గానిక్ వాళ్ళ పేజ్లోనే డ్రై ఫ్రూట్ లడ్డూలు, రాగి లడ్డూలు అండ్ హెయిర్ క్లెన్జర్ పౌడర్లు ఇవన్నీ వాళ్ళ పేజ్లోనే తీసుకుంటా. యాక్చువల్గా షార్ట్స్లో అవన్నీ లింక్స్ పెడితే ఓపెన్ అవ్వనమాట. సో అందుకే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, కల్పన_పొన్నం_ అని ఉంటుంది. అండ్ ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతే అవుట్ఫిట్స్ గురించి కానీ అండ్ ఇట్లా హెల్దీ ఫుడ్ గురించి కానీ నేను అక్కడ లింక్స్ షేర్ చేస్తాను. సో మీరు ఈజీగా చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అనిల్ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఆశ చాక్లెట్లు కొనుక్కొని ఇచ్చిర్రంట. మీరు గ్రీటింగ్ కార్డ్స్ చిన్న చిన్నగా కొనుక్కోకపోయేటల్లా స్కూల్లో ఉన్నప్పుడు? మేము కొనేటోళ్ళం గ్రీటింగ్ కార్డ్స్. ఇప్పుడైతే గ్రీటింగ్ కార్డ్స్ లేవు, ఏ కార్డ్స్ లేవు. అమ్మ ఏంది ఇప్పుడు తయారు చేయాలా? ఓ మై గాడ్, పిక్ చేసిరట్నా ఒక పేరు? సేమ్ క్లాసా, సేమ్ సెక్షన్? థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. మీ జనరేషన్ వేస్ట్, మా జనరేషన్ మస్తు ఉండేది తెలుసా. చిన్న ఉన్నప్పుడైతే మంచిగా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకునే వాళ్ళము. చిన్న గ్రీటింగ్ కార్డ్స్ దొరికేవి. దానికి అమౌంట్ కావాలి కదా. మా మమ్మీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది చేసి ఇది చేసి అమౌంట్ తీసుకొని గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని మా ఫ్రెండ్స్ ఫేవరెట్ ఎవరి ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మేము గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేటోళ్ళము. మాకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ని బంగారం లెక్క దాచుకునేటోళ్ళము. మస్తు ఉండే. ఇప్పుడేం లేదు, అంతా వేస్ట్ మీ జనరేషన్. మా జనరేషన్ సూపర్ ఉండేది నిజంగానే. నేనా? నేను మంచిగా ఉన్నానా? నువ్వు మస్తు ఉంటావు, నేనేముంటా తుస్సు. ఇంటర్మీడియట్ లో కూడా ఇవ్వలేదా పింకు? నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ కొనలేదా ఇంటర్లో కూడా? అనిల్ నేను సేమ్ కాలేజ్. ఇంటర్లో కూడా కొనలే? దేనికి? ఎవరి నేమ్ వచ్చింది చెప్పు. వరుణ మీ సెక్షనేనా? మీరు వ్యాన్ లో చేసుకున్నారా? ఇది క్లాస్ లో కాదా? అయితే లైట్ తీసుకో. అవసరం లేదు. సరే చూద్దాం. ఏ రోజు? ఇప్పుడు రేపు హాలిడే కదా. అయినా హాలిడే అన్ని తెలుగు మ్యామ్ అవునా? అయ్యో, మొత్తం కూర్చొని రాసిన. ఏదో అయింది, ఫుడ్ ఏదో పడతలేదు దీనికి పాపం. మీగో చూడు, చిన్నగా రాసి ఉన్నదే ఊడుతుంది. ఇంకొచ్చుడట, వచ్చుడు పక్కకు పెట్టు. అది ఉన్నదే ఆగుతలేదు జుట్టు. చూద్దాం. నీది ఎవరికి వచ్చింది? సహస్రక్క. అయ్యా, మీ ఫేవరెట్ అక్కనా సహస్రక్క? ఇంకెవరు ఫేవరెట్ మీ వ్యాన్లో? రిధి. ఎక్కువ ఇష్టం రిధి. గర్లా బాయా? రిధి అక్క. ఏ క్లాస్? 7th. ఈ అక్క సహస్రక్క. సరే 10th అక్కలా లేనే లేదా అక్క? చిన్న అక్క. 6
చాలా ఇయర్స్ అవుతుంది మేము December 31st నైట్ అంతా ఇట్లా మెలుగు ఉండి కేకులు కట్ చేసి పార్టీ చేసుకోవడం. అది అసలు నాకు ఇంట్రెస్టే, బట్ అనిల్కి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ నుంచి. సో అందుకే లైట్ డిన్నర్ చేసి పడుకుంటాం మేము ఎప్పుడు. ఇంకా నైట్ 12కి ఎవరైనా కాల్ చేస్తే అట్లా లిఫ్ట్ చేస్తాం అన్నట్టు ఆ కేటగిరీ. బట్ ఈసారి ఇంకా శ్రీయు కోసం ఇక తప్పదు కదా, పిల్లల కోసం అప్పుడప్పుడు కొన్ని చేయాలని, దట్టు ఈ ఏజ్లో పాపం వాళ్ళకి అంటే అది తెలియకపోయినా, రీజన్ తెలియకపోయినా ఎంజాయ్ చేయాలనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా మా అక్క వాళ్ళ పిల్లల్ని రిక్వెస్ట్ చేసి ఉండే వాళ్ళకి నెక్స్ట్ డే స్కూల్ ఉంది అని అన్నా కూడా చాలా చెల్ల కోసం రండి, అండ్ అనిల్ కూడా కేక్ ఆర్డర్ చేసి ఉండే అనమాట. సో అట్లా ఇంకా వాళ్ళు ఎగ్జాక్ట్గా మేము పడుకున్నాము 11:30కి వచ్చారు. ఇప్పుడు దాకా దాన్ని బతలాడు అవుతుంది, ఇప్పుడు నేను బతలాడు. రమ్మంటే నీకు ఎందుకు తెచ్చింది? లేపింకో ఏ లుంగి డాన్స్ అనగా లేస్తామండి. చేయాలి శ్రీవంత, నువ్వు రారా, సిగ్గుపడదు. నెక్స్ట్ ఇయర్ మొత్తం అత్తగారు కట్ చేసినాక మనమే లైటింగ్ వెలిగిస్తుంది. ఇది కేక్, కేక్ కట్ చేసాక లైటింగ్ వెలిగిస్తుంది మనమే. బాబాయ్ కట్టి కూడా తీసుకుంటాం. No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play
అమ్మ బాబోయ్, అసలు మనము ఎలాంటి మూడ్లో ఉన్న పిల్లలు ఉంటే మాత్రం ఆ జోష్ అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో. 11:30కి వచ్చి ఉండే. సో అటు ఇటు చూడగానే 12 అయిపోయింది. మేము 1-2 minutes ఇంకా లేట్గానే అడిగేసినాం యాక్చువల్లీ. సో అట్లా మేము, మా పక్కన ఆంటీ వాళ్ళు అండ్ అక్క వాళ్ళు మేమందరం కలిసి కేక్ కట్ చేసాము. అండ్ వాళ్ళకి ఇంకా తీరలేదట. సో కేక్ కట్ చేసి తిన్నాక కూడా కాసేపు మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసి ఉండే. సో ఎట్లాగో మనం బయటకు వెళ్ళాము, ఇంట్లో సేఫే. సో మళ్ళీ కొంచెం ఎంజాయ్ చేయండి అనేసి అనుకున్నాం అనమాట. సో అట్లా మా 2024 లాస్ట్ డే అంటే December 31st ఇట్లనైతే స్పెండ్ చేసినాము. హ్యాపీ. అండ్ మీరందరూ కూడా ఈ 2025ని మంచిగా హ్యాపీగా అండ్ మంచి హోప్స్తో కొంచెం మంచిగా మీరు అనుకున్న పనులన్నీ అయ్యేటట్టు హార్డ్ వర్క్ చేయండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. సో నాకు కూడా అందరూ కమెంట్స్ చేయండి. సో నేను అనుకున్నవి కూడా కావాలి, అట్లీస్ట్ అంటే లాస్ట్ ఇయర్లో కానివి ఈ ఇయర్లోనైనా కావాలి అనేసి బ్లెస్ చేయండి. సో అవి ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో రివీల్ చేస్తాను. సో ఇంకా అంత అయిపోయింది కదా, అన్నీ అవి పేపర్స్ ఉంటాయి కదా, సో అదంతా దులుపుతున్నాం అనమాట. అంతా క్లీన్ చేస్తే బెటర్ కదా. సో మార్నింగ్ లేచి మళ్ళీ క్లీన్ చేయాలంటే అబ్బో నాకైతే అస్సలు కాదు. సో నైట్ అదంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటే హ్యాపీగా మార్నింగ్ లేట్గా లేవచ్చు. లేచినా కూడా ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం అంత క్లీన్గా ఉంటుంది అనేసి. సో అవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట. సో అట్లా ఇంక ఇప్పుడే మా అక్క వాళ్ళు వెళ్ళిపోతారు, నాకు తెలిసి 1 అట్లా అవుతుంది. మేము అంతా అయిపోయేసరికి 1 అయింది. సో ఇంటికి కాల్ చేసేసరికి మమ్మీ వాళ్ళు ఎట్లా పడుకుంటారు, వాళ్ళు నైట్ అస్సలు ఉండరు అనమాట. సో అత్తయ్య వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా అప్పుడే పడుకున్నారంట. సో అట్లా ఇంకా మాట్లాడేసి సో మేము కూడా ఇంకా స్లీప్ టైం. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్. బాయ్ బాయ్. టేక్ కేర్.